జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ నేనేం చెప్తున్నానంటే, చాలా మందికి ఈ మధ్యన కొంచెం షోల్డర్స్ ఇలా ఇలా డ్రూప్ అవుతున్నాయి. పిల్లలైతే ఆ బ్యాగులు మోసియో మరి మొత్తానికి అందరికీ కొంచెం గూనెలాగా వస్తుంది. నాకు చిన్నప్పుడే మా స్కూల్లో ఒక టీచర్ చెప్పారనమాట. ఇప్పుడు అప్పట్లో మాకు డిక్షనరీలు ఉండేవి. ఆ డిక్షనరీ బరువైంది ఇలా పెట్టుకుని నడవమన్నారనమాట. నడవమంటే అది అలాగ బ్యాలెన్స్ చేస్తూ నడిస్తే ఆ వెనకది ఆ షోల్డర్స్ గూనె రాకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేయండి అని చెప్పారు. సో అది ఇవాళ చెప్దాం అనుకున్నాను అనమాట. ఇవాళ నేను రామాయణం నాకు ఇష్టమైనది అది పెట్టుకుని ఉన్నాను అనమాట. రామాయణం శ్రీరామచరిత మానసం అనమాట. ఇది ఈ మధ్యనే నేను కొనుక్కున్నాను, ఇది చేశాను. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, పిల్లలు షార్ట్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత శ్రద్ధ పెడితే అంత టాల్ అవుతారు. అది ఇదేంటంటే ఇలా డైలీ ఇలాగా అదేంటి ఇలా టోస్ మీద నడవాలన్నమాట. ఇది ఇలా పెట్టుకోవాలి. అది చెవులకి ఆనిచ్చేటట్టు. అదేంటంటే మా పిల్లలకి టైం ఉండట్లేదు ఇలా అలా అని అంటున్నారు. టైం కాదు ముఖ్యం. ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా కానీ ఇప్పుడు ఒక టూత్ బ్రష్ తెచ్చుకోవాలి, ఒక వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఇలాగా చేసినప్పుడు అదొక అలవాటు కింద చేసేసుకుంటే రోజు ఒకసారి ఇల్లంతా ఎంత ఇల్లు అయితే అంత అలా నడుస్తే కనుక ఇట్ వోంట్ బి ఇదేం టైం లేదు అన్నది ఉండదు. సో ఇది ఇవాళ నేను పిల్లలకి ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది. ఇదేంటంటే కళ్ళులు శ్రద్ధ తీసుకుని ఇలా చేపిస్తే వాళ్ళు పొడవు పెరుగుతారు. పాపం షార్ట్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది ట్రై చేయండి. ఆ తర్వాత ఇలా హంచ్ బ్యాక్, అదంటే ఇలా కూడా అంటే హంచ్ లేకుండా ఉంటుందంట. సో అది కూడా ట్రై చేయండి. జై గురుదేవ్, జై శ్రీరామ్.